అసాధ్యమనుకున్న అనేక విషయాలను ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో పూర్తి చేశారన్నారు బీజేపీ పార్లమెంట్ బోర్డు సభ్యులు లక్ష్మణ్. అందువల్ల ఈసారి జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కోసం జనం ఎదురుచూస్తున్నారన్న అవకాశం ఉందంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇక పార్లమెంట్ అంటేనే చాలు అధికార పక్షం స్ట్రాటజీ వాళ్ళకుంటుంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా అధికార పక్షంపై ఏ విధంగా వాళ్ళని ఇరుకున పెట్టాలంటూ వాళ్ళు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయంటే చాలు కేంద్ర ప్రభుత్వం ఏదో కీలక నిర్ణయాలు తీసుకోబోతుందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. గతంలో చూసాము ఏ విధంగానైతే డీలిమిటేషన్ బిల్ కావచ్చు, మహిళా రిజర్వేషన్, మరోవైపు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నటువంటి అంశం వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఈ నేపథ్యంలో రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఎటువంటి అంశాలు కీలకంగా మారబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, అంతేకాదు కీలకమైనటువంటి కమిటీలో కూడా మెంబర్గా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కీలక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. లక్ష్మణ్ గారు, ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎలా ఉండబోతుంది మీ స్ట్రాటజీ? ఈసారి జరిగే పార్లమెంటు సమావేశాలు ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు తన రాజకీయ జీవితంలో ఎన్నికైనటువంటి ప్రతినిధిగా అటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో, అంటే నిరంతరం 25 సంవత్సరాలు ఎన్నికైనటువంటి ప్రతినిధిగా దేశంలోనే మొట్టమొదటి వ్యక్తి. అందులో ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి సమావేశాలు, ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అండ్ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు ఈ దేశానికి వారు చేసినటువంటి సేవలు, ప్రత్యేకంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే తన కీర్తి ప్రతిష్టలు పెంచుతూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గొప్ప నాయకుడిగా ఇవాళ అన్ని దేశాలు కూడా ఇవాళ వారిని గుర్తిస్తూ గౌరవిస్తూ దాదాపు 35 పైగా ఇవాళ వారికి సివిలియన్ అవార్డ్స్ ఆ దేశాలు ఇవ్వడం అంటే ఆ ఖ్యాతి ఘనత ఒక నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఇవాళ చర్చలు జరుగుతున్నాయి. కొన్ని బిల్లులు, మహిళా బిల్లు లేదా డీలిమిటేషన్, అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన కూడా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్న జనాభాకు అనుగుణంగా జరిగిన దాన్ని రాజ్యాంగ ప్రక్రియలో భాగంగా జరపాల్సిన దాన్ని గత ప్రభుత్వాలు దాటవేస్తూ వస్తే దానికి తుది పరిష్కారం ఇవ్వడానికి వాళ్ళ ప్రోరాటా పేరు మీద 50% సీట్లు ఉన్నదాని మీద పెంచేదానికి తీసుకున్న నిర్ణయాన్ని కూడా కేవలం మహిళా బిల్లును అడ్డుకోవడానికి ఈ విపక్షాలు, కాంగ్రెస్, మిగతా రాజకీయ పార్టీలు చేసినటువంటి కుతంత్రాల వల్ల వాళ్ళు రాజకీయంగా మూల్యం చెల్లించుకున్నారు. మొన్న ఎన్నికల్లో అన్ని పార్టీలు, అది కమ్యూనిస్టులు అయినా, కాంగ్రెస్ అయినా, డిఎంకే అయినా, ఏ పార్టీలు అయితే దాన్ని అడ్డుకున్నాయో వారికి మొన్న మహిళలే కాదు మొత్తం మరి ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు. టీఎంసీ సైతం కూడా మహిళా ఉండి కూడా మహిళా బిల్లు అడ్డుకోవడం వల్ల. పార్లమెంటరీ కమిటీ ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా కూడా మీరు సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నికల వ్యవస్థలో పనిచేసినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతో చర్చించారు. సో ఎందుకు నిజంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రస్తావన ఎందుకు ఇప్పటికిప్పుడు ఈ బిల్లు తీసుకొచ్చేందుకు ఎందుకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది కొత్తగా తీసుకొస్తున్న ప్రక్రియ కాదు. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి 4 ఎన్నికలు 1952, 57, 62, 67 వరకు కూడా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరిగినాయి. కాబట్టి ఈ ఏకకాలంలో ఎన్నికలు జరిగినట్టయితే ఒకవైపు పరిపాలన స్థిరత్వం కానివ్వండి, పరిపాలన మీద దృష్టి సారించడానికి కానివ్వండి, లేదా ఎన్నికల వ్యయాన్ని తగ్గించడం కానివ్వండి, ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశంలో ఏ అంశాలు, ఏ బిల్లు మరి వస్తాయనేది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ప్రభుత్వం స్పష్టం చేయబోతుంది. కాబట్టి దానికి అనుగుణంగా అధికార పార్టీ సభ్యులుగా అన్నిటినీ కూడా సమర్థవంతంగా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మోదీ గారు చేసినటువంటి ఈ 12 సంవత్సరాల పాలన వల్ల కూడా దేశ ప్రజలు కూడా వారు తెలుసుకోబోతున్నారు. రైట్, స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే కీలక సమావేశాల్లో హాజరవుతున్నారు, కీలక నిర్ణయాల్లో పాల్పంచుకుంటున్నారు లక్ష్మణ్ గారు. సో అందుకే
రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా బీఏసీలో తీసుకునేటటువంటి నిర్ణయాలే ఫైనల్ అయినప్పటికీ కూడా కీలకమైనటువంటి బిల్లులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఇప్పటి వరకు గతంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిని కొనసాగింపుగా ఖచ్చితంగా అవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అందుకోసమే ప్రజల హితం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వాలంటూ లక్ష్మణ్ గారు పిలుపునిస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.